హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మీరు ఎప్పుడైనా సరే గేదెలు కొనేటప్పుడు అది హైదరాబాద్లో అయినా హర్యానాలో అయినా గేదె క్వాలిటీ ఎలా ఉంటుందో నేర్చుకోండి. అంటే చాలామంది ఏంటంటే 1,40,000, 1,50,000, 1,30,000 ఈ రేట్లు కాదు, రేట్లు పక్కన పెట్టేయండి, రేట్లని కాదు. గేదె చూసి అది ఎన్నో ఈత, దాని వెనక దాని పీట ఎట్లున్నది, దాని హైట్ ఎంత ఉన్నది, దాని ఎన్ని పాలు ఇవ్వగలుగుతున్నది మనకు చూస్తే అర్థమవుతుంది. మీరు ఈ గేదెని అబ్జర్వ్ చేయండి. మీరు హైదరాబాద్లో కొన్ని వందల గేదెలు చూసి ఉంటారు, ఇట్లాంటి గేదెని చూసి ఉంటారు అడర్ క్వాలిటీ. అంటే దీని అడర్ క్వాలిటీ చూసి మనం చెప్పేయచ్చు అనమాట, ఎన్ని పాలు ఇస్తుంది అనేది. దాని చాలా గేదెలు ప్రజెంట్ హర్యానా గేదెలు అని చెప్పి హైదరాబాద్లో అమ్ముతూ ఉన్నారు. నాకు ఒక 4-5 ఫోన్ కాల్ వచ్చినాయి. అంటే అవి హర్యానా అని చెప్పిస్తున్నారు, పూటకి 7 అంటున్నారు, 8 అంటున్నారు, రోజు మీద 14-15 అంటున్నారు. అవి ఇంటికి పోయినాక 4 లీటర్లు ఇస్తున్నాయి, తర్వాత రిటర్న్ తీసుకోవట్లేదు. రైతులందరూ అడిగితే ఏదో ఒకటి చెప్తున్నారు, దానాలు మార్చండి అయ్యి అని చెప్తా ఉన్నారు. మీరు వీడియోలో చూస్తున్న గేదె చూడండి, ఎంత క్వాలిటీ ఉన్నది మీకు అర్థమైపోతుంది. సో ఇవన్నీ హై ఎండ్ క్వాలిటీ అండి. ఇంత కాదన్నా 7.5 లీటర్లు పూటకి ఇస్తాయి. హర్యానాలో మామూలుగా గేదెలు పూటకి 6 లీటర్లు ఇస్తాయి, కొన్ని మంచిగా ఉంటే 7 ఇస్తాయి. ప్రజెంట్ వచ్చేసి ఈజీగా 1,10,000 అటు ఇటు దొరుకుతూ ఉన్నాయి గేదె రేట్లు. ఈ 1,30,000, 1,40,000, 1,50,000 అబద్ధం. హర్యానాలో ఒరిజినల్ రేటు, మనం నిన్న మహబూబ్ నగర్ రైతుకు 10 గేదెలు కొన్నామండి. 10 గేదెలకు 10,55,000 అయ్యింది. సో గేదె 1,10,000కి అటు ఇటుగా దొరుకుతూ ఉంది. పూటకు 6 లీటర్లు పక్కిస్తాయి, ఇంకా ఏదైనా ఇస్తే పూటకి 7 లీటర్లు కూడా గీయొచ్చు. సో మీరు ఎవరైనా గేదెలు డైరీ ఫామ్ పెట్టాలనుకునే వాళ్ళు, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఈ గేదెల్ని చూడండి ఎంత క్వాలిటీ ఉన్నాయి. మీరు హైదరాబాద్లో వీడియో తీసుకొని గేదెని నడిపించి ఇట్లా వీడియో తీసుకోండి. వీడియో తీసుకొని హర్యానాకు రండి. మినిమం మీకు గేదె మీద 30,000-40,000 హర్యానాలో కొంటే మీరు సేవ్ చేసుకోవచ్చు. సో గేదెల రేట్లు గత ఒక 15-20 రోజుల నుంచి ఇప్పటిదాకా ఎవ్వరు చెప్పలే యూట్యూబ్లో, నేను చెప్తున్నా. 10,000-15,000 గేదెల రేట్లు తగ్గినాయి, పెద్ద గేదెల పైన రేట్లు తగ్గినాయి. 1,07,000, 1,08,000కు అరౌండ్ అట్లా అటు ఇటుగా ఒక 5,000 అటు ఇటు కొంటా ఉంటే మనకి పూటకు 6 లీటర్లు ఇచ్చేటి ఈజీగా వస్తున్నాయి. ఒక 5,000 ఎక్కువ పెడితే 5,000-7,000 అంటే 1,10,000 నుంచి 1,20,000 మధ్యలో పెడితే పూటకు 7 లీటర్ల కెపాసిటీ వస్తూ ఉన్నాయి గేదెలు. సో చాలామంది ఏంటంటే ఎండాకాలము రేట్లు పెరిగినాయి, రేట్లు మొన్నటిదాకా పెరిగినాయి, ఇప్పుడు ఇంకా పెరిగే అవకాశం లేదు, రేట్లు ఆగిపోయినాయి పెరగడం. రేట్లు పెరగడం ఆగిపోయింది. గేదె 5-10,000 తగ్గడం స్టార్ట్ అయ్యింది. ఇది ఒక నెల 2 నెలలు ఇంతే నడుస్తుంది. జూన్ నుంచి ఇంకో 2-3 ఇంకా డౌన్ అవుతుంది. సో హైదరాబాద్లో ఏంటంటే గేదెలు అమ్ముకున్న వాళ్ళు ఎన్ని ముచ్చట్లైనా చెప్తారు. ఎప్పుడైనా సరే మనం మాట్లాడద్దు, గేదె మాట్లాడాలి. వీడియోలలో మనం మాట్లాడి హీరో అవ్వడం కాదు. నేను ఎట్లాంటి గేదెలు పెడతా ఉన్నా, అవి ఎన్ని పాలు ఇస్తాయి అనేది ఒక 20-30 గేదెలను రైతుకు చూపించండి, వాళ్ళే చెప్తారు. అంటే కొత్త వాళ్ళకి చెప్తున్నా, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చాలామంది మన దగ్గర గేదెలు కొంటారు, ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంది అదని కాదు. కానీ ఇట్లాంటి గేదెలు చూపియండి, కాల్ చూడండి మీరు. అంటే మీకు హైదరాబాద్లో ఎవరైనా చూస్తారు 1,70,000, 1,80,000 చెప్తున్నారు, మనకి హర్యానాలో 1,10,000కి అటు ఇటుగా దొరుకుతూ ఉన్నాయి. సో ఎవరికైనా గేదెలు కావాలంటే నంబర్కి వాట్సాప్ చేయండి లేదా కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బై బై.